ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతనమైన మాసములోనికి ప్రవేశించడానికి మన ఎడల కృప చూపిన దేవునికి స్తుతిగన మహిమలు చెల్లునుగాక. గడిచిన మాసములన్నింటిలో కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు. గడిచిన 9 మాసములు దేవుడు మనకి తోడై ఉండి ఈ 10వ మాసములోనికి అనగా సంవత్సరము యొక్క చివరి దినాల్లోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. గమనించండి ప్రియులారా, మీలో చాలామంది గమనించి ఉంటారు, దినాలు ఎంత వేగంగా వెళ్తున్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గడచిన కాలం అంతా కూడా దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరిచి ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉండి, దేవుడు మనల్ని కాపాడి, దేవుడు మనల్ని పోషించి, ప్రాముఖ్యమైనటువంటి మాట సజీవుల లెక్కలో ఉండడానికి దేవుడు మన ఎడల కృప చూపించి ఉన్నారు. అనేక సార్లు అనేక మంది ఏవో వారి జీవితంలో ఉన్న కొరతలను బట్టి బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఉన్నాడు, దేవుడు మనకి ఆరోగ్యమునిచ్చి ఉన్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత మనందరి మీద ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైనటువంటి మాట, మరొక నూతనమైన మాసంలోనికి ప్రవేశించాము కనుక మాసపు మొదటి దినం మటుకే కొన్ని చిన్న ప్రకటనలు చేస్తూ ఉంటానండి. మాసమంతా కూడా అటువంటి ప్రకటనలు మళ్ళీ ప్రస్తావనకు తీసుకొని వచ్చేటటువంటి అవకాశం లేదు. మొదటి దినం మటుకే కొన్ని ప్రకటనలు మీకు తెలియజేస్తూ ఉంటాను. అందులో మొదటిది, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీ ప్రార్థనలో మా యొక్క పరిచర్య కొరకు, అదే రీతిగా మా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించి ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా ప్రార్థించండి. రెండవ సహాయము, దయచేసి ఈ యొక్క వీడియోస్ని జస్ట్ లైక్ చేయండి. యూట్యూబ్లో మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్న కామెంట్ పెడుతుంటారు చాలామంది, ప్రతిదినం నేను చదువుతూ ఉంటాను, కొన్ని మిస్ అవుతూ ఉంటానేమో, కానీ మోస్ట్లీ మీరు పంపించేటటువంటి ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ నేను చదువుతూ ఉంటాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది స్టేటస్లో పెడుతూ ఉన్నారు, వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి మీకు నా తరపు నుండి, కుటుంబం తరపు నుండి, క్రైస్ట్ షాలోం మినిస్ట్రీస్ తరపు నుండి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మెండుగా దీవించునుగాక, దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. మూడొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ఈ పరిచర్య కొరకు మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. కొంతమంది ప్రతి నెల 500 రూపాయలు సహాయం చేస్తున్నారు, కొంతమంది 1000 రూపాయలు సహాయం చేస్తున్నారు, కొంతమంది స్నేహితులు, కుటుంబీకులు, బంధువులు కూడా సహాయం చేస్తున్నారు. వారందరిని బట్టి కూడా ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ వంతుగా ఆర్థిక సహాయం అందించండి. తద్వారా ఈ పరిచర్య ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఈ 3 ప్రకటనలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అక్టోబర్ మాసము 1వ తేదీ అనగానే కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందికి అనేకమైనటువంటి భయములు, కలవరములు, ఆందోళనలు ఉంటాయి. కలవరపడొద్దండి, భయపడొద్దండి, ఆందోళన చెందొద్దండి. ఎందుకు అంటే గడచిన 9 మాసములు మనకు సహాయం చేసినటువంటి దేవుడు ఈ నూతన మాసం అంతా కూడా దేవుడు సహాయం చేయబోతున్నారు. ఏ విషయాల్లో? మీ యొక్క రెంట్ కట్టుకునేటటువంటి విషయంలోను, మీ యొక్క లోన్ల విషయంలోను, వడ్డీల విషయంలోను, రాస్ విషయంలోను, డ్వాక్రా విషయంలోను, కరెంట్ బిల్లు విషయంలోను, బిడ్డల ఫీజు విషయంలోను, లేకుంటే మీరు కట్టవలసిన అప్పులన్నిటి విషయంలోను, ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడుండి సహాయం చేయబోతున్నారు. అందుని బట్టి దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దండి, కలవరపడొద్దండి. నిత్యము నిన్ను నడిపించే దేవుడున్నాడు. నిత్యము నీ ఎడల బాధ్యత కలిగిన దేవుడున్నాడు. నిత్యము నిన్ను చూచుచున్న దేవుడున్నాడు. నీకు సహాయము చేసే దేవుడున్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువా, గడచిన 9 మాసములు ప్రభువా మీరు తోడై ఉండి 10వ మాసంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపించారు. మీకు స్తోత్రం నాయనా అని దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. పరిస్థితులు మారడం మీరు చూస్తారు, బలమైన కార్యాలు మీరు చూస్తారు. దేవుడు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఈ సంవత్సరమో దేవుడు మీ జీవితంలో జరిగించిన నేను నమ్ముతూ ఉన్నాను. రాబోతున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసంలో
ఇంతవరకు మీరు బైబిల్ చదవకపోయి ఉంటే ఈ రోజు నుంచి బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఛాలెంజ్ ఉంచుకోండి. రాబోతున్నటువంటి 3 మాసంలో డిసెంబర్ 31వ తేదీ లోపల నేను బైబిల్ చదవాలని ఒక తీర్మానం తీసుకోండి. బైబిల్ గ్రంథాన్ని చదవండి. బైబిల్ మిమ్మల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, చక్కని మార్గంలో నడిపిస్తుంది, మీరు పాపమును జయించుటకు సహాయం చేస్తుందని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల్లో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునో. ప్రాముఖ్యమైన మాట, అతడు చేయునదంతయు సఫలమగును. మీరు చేసే కార్యాలన్నింటినీ దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివినప్పుడు ఉదయకాల సమయంలో లేచి దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, ధ్యానించండి. తద్వారా మెండైన దీవెనలు దేవుడు మీ పైన కుమ్మరిస్తాడు. ఈ మాసము కొరకు దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము 147వ కీర్తన 14వ వచనము. నీ సరిహద్దులో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 2 ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలండి. ఒకటి, నీ సరిహద్దులు అనగా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నువ్వు చేయుచున్న పనులన్నింటిలో కూడా దేవుడు నీ సరిహద్దులో సమాధానమును దేవుడు కలుగజేయబోతా ఉన్నాడు. మన సంస్థ పేరు షాలోమ్ మినిస్ట్రీస్ అని పెట్టాం, సమాధాన పరిచర్యలు. ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, ఎవరి సమాధానం? అసమాధానంతో ఉన్న నన్ను దేవుడు పిలిచి ఆశీర్వదించి సమాధానపరచి బలపరిచి దేవుని సేవలో వాడుకుంటున్నాడు. ఎవరి సమాధానం మనకు కావాలి అంటే దేవుని సమాధానం మనకు కావాలి. అందుకనే సమస్త పేర్లు చిన్న మార్పు తీసుకొని వచ్చాం. క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీస్, క్రీస్తు సమాధాన పరిచర్యలు. ఎందుకనగా యేసు ప్రభువు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధాన కర్త. యేసు ప్రభు వారు షాలోమ్ అనే మాట ఎప్పుడు ఉపయోగించారు అంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ భయపడుతూ ఒక గదిలో ఉండగా దేవుడు ఆ గదిలోనికి వచ్చి వారికి చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? షాలోమ్, మీకు సమాధానము కలుగునుగాక. కనుక దేవుడు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి పోరాటాలున్నా వాటన్నిటిలో దేవుడు మీకు సమాధానమును కలుగజేయబోతున్నాడో దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రెండోది, మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మంచి ఆహారమును దేవుడు దయచేయబోతున్నాడు. నీ ఆహారమును, నీ నీటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి, దేవుని కొరకు మీరు జీవించడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఒకటి, సమాధానమును దేవుడు కలుగజేయబోతున్నాడు. 2, ఈ మాసం అంతా దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. అనుదినం 2 నిమిషాల సందేశాన్ని వీక్షించండి. అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు తన మెండైన దీవెనలు మీ పైన కుమ్మరించునుగాక. ప్రార్థనలు ఏకీభవిస్తారా? ప్రియ పరలోకపు తండ్రి, మాసపు మొదటి దినములోనికి అడుగు పెట్టడానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు. ఈ దినము, ఈ నెలంతా కూడా ప్రభువా నాతోనూ, మాతోనూ, మా కుటుంబంతోనూ ప్రభువా, మా ప్రియులతోనూ ప్రభువా మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. సిలువ రక్తము చేత అగ్ని కంచి వేయండి ప్రభువా. మా ప్రతి అవసరతను మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, సమాధానము, సంతోషము, నెమ్మదిని కలుగచేయమని, మంచి గోధుమలతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.